Like, what could have made the movie better? లైక్ అది గుడ్ మూవీ, పొటెన్షియల్లీ గుడ్ మూవీ. ఒక అన్నని ఎత్తుకుంటే ఒక తమ్ముడు వెళ్ళడం ఎక్కడైనా ఉందా? మూవీలో లాజిక్స్ ఎక్కడ మిస్ అయినాయి? లెట్స్ బ్రేక్ డౌన్. హలో బాయ్స్, హలో హలో బాయ్స్ అన్న, హలో గర్ల్స్ కూడా చూస్తారు బ్రో. షిట్ మ్యాన్, హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము రీసెంట్గానే కింగ్డమ్ సినిమా ఇష్టం అనమాట, అండ్ దాని గురించి చిన్న డిస్కషన్ పెడదామని డిసైడ్ అయ్యాం. ప్యానల్లో పవన్ కళ్యాణ్, మూవీన్, చిన్ననాయుడు ఉన్నారు. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? నాకైతే ఇట్స్ ఓకే, లైక్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఐ కెన్ సే. ఓకే, యా, ఇన్ 1 or 2 సెంటెన్స్ చిన్న. బాలేదు బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓకే, మూవీన్ బాగుందండి. బాగుంది. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్. బ్రో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నని ఉన్నాడు కదా, అసలు ప్రీ రిలీజ్కి రాలేదు, సక్సెస్ మీట్కి రాలేదు, దేనికి రాలేదు బ్రో. ఒక సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ తీసిండు ముగ్గురు. ఆ తర్వాత మేబీ ఎడిట్ రూమ్లో ఫైనల్ అవుట్పుట్ చూసి ఒక కార్నర్లో కూర్చొని ఇంకా బయటికి రావద్దని డిసైడ్ అయిపోయిండు. అందరేమంటే వీడి కంబ్యాక్ అని ఇంకా పోస్టులు పెడుతున్నారు. బ్రో ఇది వీడి కంబ్యాక్ కాదు బ్రో, వెంకటేష్ లాంచ్ మూవీ ఇది. వెంకటేష్. ఇట్స్ వెంకటేష్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ, నా పేరు వెంకటేష్ అండ్ యూ గైస్ క్యాన్ కాల్ మీ వెంకీ, ఓకే? బ్రో మూవీ బాగానే ఉంది బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్? వీడికి లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టార్, లైగర్ మంచి హిట్స్ వచ్చాయి కదా, అందుకని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయ్యి ఉన్నా, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హై ఉంటాయి. అట్లా కాదు బ్రో, ట్రైలర్ చూసి మొత్తం అల్లాడిస్తాడు అనుకున్నా, అల్లా మళ్ళీ ఇచ్చాడా? ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఒకటి. సారీ గైస్. సినిమాలో నచ్చిన విషయాలను డిస్కస్ చేద్దాం. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, యా యాక్టింగ్, ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ కాస్ట్ విజయ్ దేవరకొండ, వెంకటేష్ అండ్ సత్యదేవ్, వీళ్ళు ముగ్గురు చాలా బాగా చేశారు. అండ్ సపోర్టింగ్ కాస్ట్ కూడా ఒకళ్ళిద్దరు చిరాకు పెట్టేశారు. ఎవరు ఎప్పుడో చిన్న చిరాకు పెట్టింది ఎవరు? బైరాగి. నాకైతే వాడు ఎందుకు బ్రో, వాడు ప్రతి సీన్లో ఎందుకు బ్రో వాడు? అదే ఒక సీన్ లో పరిగిస్తాడు బ్రో, వాళ్ళు అందరినీ స్లాటర్ చేసేటప్పుడు వాళ్ళందరూ గన్లు పెట్టుకొని పరిగెస్తుంటే మనోడు వల్ల పరిగిస్తాడు. అది మేం చేయొచ్చు బ్రో అది. అట్లా కాదు భయ్య, బైరాగి క్యారెక్టర్ ఏ సినిమాలో చూసినా చిరాకే ఉంటది. కలేజాలో కూడా బైరాగి ఉంటాడు, వాడు కూడా చికాకు చేస్తా ఉంటాడు. డ్యూన్ 2 లో కూడా ఒక బైరాగి ఉంటాడు, వాడు కూడా చికాకు చేస్తా ఉంటాడు. టెంప్లెట్ బ్రో. అంటాడు డ్యూన్ 2 లో వాడు ఏదో అంటా ఉంటాడు, ఏమంటాడు? లిసాన్ అల్గయి. ఓకే ఓకే. ఈ సేవియర్ మిస్సయ్య కాన్సెప్ట్ ఉండే వాళ్ళందరికీ ఒక బైరాగి ఉంటాడు. డిక్రేటర్స్ బేసికలీ. మన పవన్ కళ్యాణ్ కి బండ్లా గణేష్ ఉన్నాడు. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఎవరో ఒకరితోని ఎలివేషన్ ఇప్పిస్తారు జనరల్ సినిమాల్లో. ఈ మన వీడు ఉంటాడు కదా, సలార్ సినిమా డైరెక్టర్ బ్రో, ప్రశాంత్ నీల్ మాత్రం ముసలోళ్ళతోని చిన్నపిల్లలతోనే ఎలివేషన్ చెప్పిస్తాడు. అది ఏం లాజికో తెలీదు, బట్ నీకంటే చాలా తక్కువ పవర్ఫుల్ ఉన్నతోనే నీకు ఎలివేషన్ ఇప్పిస్తాడు. బ్రో ముసలోళ్ళు చిన్నపిల్లలు, దే ఓక్ ఎమోషన్స్, దే క్యాచ్ యు ఆఫ్ గార్డ్. ప్యూర్ పీపుల్ అంటే ముసలోళ్ళు, చిన్నపిల్లలు అజెండా లేకుండా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో ఎలివేషన్ ఇప్పిస్తే అది నెక్స్ట్ లెవెల్ షిట్ అన్నమాట. ఓకే కావచ్చు. నేనేదో మేము చూసిన బ్రో. ఓకే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నిన్నేదో మేము చూసిన బ్రో, అది స్టార్టింగ్లో యాడ్ వస్తుంది చూడు, సిగరెట్లు తాగండి ఇది అని. అదే దాని స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉందంట భాగ్యశ్రీ వర్సెస్ స్క్రీన్ ప్రెజెంట్ కంటే. భాగ్యశ్రీ కొత్త అమ్మాయి, స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. తప్పులేదు బ్రో. సాంగ్ లేరా పాపం, ఆ సాంగ్ కి ముందు ఏమైనా సీన్లు ఉంటాయేమో. కట్ చేసేసారా?
అది ఉప్పనలో. నెక్స్ట్ కమింగ్ టు విజువల్స్, సినిమాటోగ్రఫీ, విజువల్స్. ఐ లైక్ ఇట్, నచ్చింది నాకు. యా నాకు కూడా నచ్చింది. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. యా Like జైల్లో actions. షార్ట్స్. అదేంది చార్లీ పాయింటా గోల్డ్ Yeah. పోయే సీన్, యా ఆ లొకేషన్ మంచిగా అనిపించింది నాకు. అందరు ఇప్పుడు ట్రిప్ లకు పోతారు అనుకుంటాడు. మేబీ టూరిజం. అండ్ వాట్ మీకు నచ్చిన ఫేవరెట్ షార్ట్స్ ఏంటి బ్రో? లైక్ ఏ షార్ట్స్ చాలా మంచిగా Back shot. అనిపించినాయి? మన స్పై వాళ్ళ మెంటర్ కి కాల్ వస్తుంది, అప్పుడు వెనకాల డిస్కో లైట్స్ వస్తాయి. ఆ షార్ట్ క్రేజ్ ఉంది బ్రో. వాడు ఇంద్ర బ్రహ్మానందం లెక్క ఉంటాడా? అట్లే అనిపించింది బ్రో, బాడీ బిల్డ్ చేసిన బ్రహ్మానందంలా ఉన్నాడు. ఇట్ టుక్ అవుట్ ద సీరియస్నెస్ అవుట్ ఆఫ్ ద సీన్ మచ్చా. నేను అన్నది మొత్తం సినిమాలో సినిమాటోగ్రఫీ ఏది, ఏ షాట్ మంచిగా అనిపించిందిరా? మేబీ Bro. లాస్ట్ లో ఒక డంప్ ఆఫ్ డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అక్కడ రైజ్ అవుతాడు కదా హీరో. సో ఆ సీన్ బాగుంటది. సో ఇట్స్ గుడ్ ఎలివేషన్. అన్ని అవుట్డోర్ లొకేషన్స్ లో షూట్ చేసిన చాలా మంచిగా అనిపించినాయి. లైక్ ఫ్రెష్ గా ఉండే. వెదర్ కూడా ఐ డోంట్ నో ఎట్లా కోఆర్డినేట్ చేసారు. ఎక్కువ సన్లైట్, ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా స్మూత్ ఉండే వెదర్ లో తీసారు మొత్తం. అదే డార్క్ క్లౌడ్స్ ఉంటే ఎట్లా ఉంటది. యా డ్రామాటిక్ గా, యాక్చువల్లీ డ్రామాటిక్ గా ఉంది. కరెక్ట్. క్యారెక్టర్. నెక్స్ట్ కమింగ్ టు గౌతమ్ సిగ్నేచర్ బ్రో. లైక్ ఇప్పుడు జెర్సీ కానీ మళ్ళీ రావు కానీ దాంట్లో ఒక చిన్న డ్రామా ఉంటుంది. హీరో చెప్పలేకపోవడము, ఏదో అచీవ్ చేయాలనుకుని చేయలేకపోవడం. ఏమేమి చేసిండు జెర్సీ అండ్ ఇంకోటి మళ్ళీ రావా. ఓకే. సో ఈ రెండిట్లో చిన్న డ్రామా పోతుంటది. ఒక స్టోరీ లైన్తో పాటు వాడు హెసిటేషన్, చెప్పలేకపోవడం అదే ఉంటది. దీంట్లో కూడా ఉంటది. లైక్ వాడు తీసుకెళ్దాం అనుకుంటాడు, వాడు అన్న రాడు. ఈ ఈ పార్ట్ ఆఫ్ డ్రామాకి చాలా స్కోప్ ఉండే, వాడు రాయగలుగుతాడు. గౌతమ్ తిన్నన్ అనేది రాసే టాలెంట్ ఉంది ఆయనకి, బట్ ఐ డోంట్ నో దే కుంట్ యూజ్ ఇట్. అసలు పోయి నార్మల్ రొటీన్ స్క్రిప్ట్ రాసి ఇంకా ఎగ్జిక్యూట్ చేశాడు. టూ మచ్ అనిపించింది నాకైతే. ఎన్ని చూడలేదు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ అంటే రొటీన్ అంటున్నాం కదా, విల్ పాయింట్ అవుట్ వాట్ ఈస్ రొటీన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మెస్సయ కాన్సెప్ట్. ఒకడు వస్తాడు, ఒక గ్రూప్ని సేవ్ చేసి వాళ్ళకి లీడర్ అవుతాడు. ఇది ఒక థ్రెడ్. సెకండ్ థ్రెడ్ ఏంటంటే వాళ్ళ అన్న ఎమోషన్, అన్నని బ్యాక్ తీసుకురావాలి. థర్డ్ థ్రెడ్ ఏంటంటే వాడు స్పై అవుతాడు. స్పై అయ్యి ఎవరైతే స్పై లాగా అపాయింట్ చేసారో వాళ్ళకి ఎదురు తిరిగి వాడు గ్యాంగ్స్టర్ అవ్వడం. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఇంకేమైనా థ్రెడ్ ఉందా. లవ్ స్టోరీ అయితే లేదు ఫస్ట్ పార్ట్లో. అండ్ ఎగ్జిస్టింగ్ ఎంపైర్ లైక్ కేజీఎఫ్లో వాళ్ళందరూ ఆల్రెడీ ఉంటారు కదా. ఎవరికో కాల్ వస్తుంది. జూమ్ మీటింగ్ పెట్టారు, జూమ్ జాయిన్ చేయాలంటే జూమ్ ఉండాలి. జూమ్ ఇన్స్టాల్ చేస్తున్నా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? క్రేజీ ఎంట్రీ అంటున్నా. అదే బ్రో, కన్ఫ్యూజ్ చేశారు చాలా. ఏదో ఒక పాయింట్ కరెక్ట్ పట్టుకోకుండా చాలా ఎక్కువ దే ఎక్స్ప్లోర్ టూ మచ్. Yeah, that is true. We'll talk in the what bad in that movie. బ్రో ఏం బ్యాడ్ లేదు బ్రో మూవీలో. డిఫెండర్ సూపర్ బ్యాడ్ లేదు, సూపర్ గుడ్ లేదు. సూపర్ బ్యాడ్ లేదు, సూపర్ గుడ్ లేదు. కాదు, యాక్షన్ సీన్స్ నచ్చలేదా? యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. దే ఆర్ వెరీ రియల్లీ గుడ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్. నాకు బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ జైల్ సీక్వెన్స్. ఐ లవ్ ఇట్. సాయిరామ్ నమస్తే. వచ్చిండా? అన్మ్యూట్ చేయి. ఓకే ఫ్యాన్స్. అగ్గో అవుట్డోర్. ఓకే, ఇందాకే వెళ్ళొచ్చాను మూవీకి ఫ్రెష్ గా. సో ఫస్ట్ ఇక్కడ ఏం బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఏం బాగుంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇస్ నైస్. సిగ్గుపడుతున్నావు. థియేటర్ బయట మైక్ పట్టుకొని నిలబడ్డ ఇదే ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదని వెళ్ళిపోతారు. ఏం బాగుంది మూవీలో? ఫస్ట్ హాఫ్ బాగుంది. సరే, ఫస్ట్ హాఫ్ లో ఏం బాగుంది, సెకండ్ హాఫ్ లో ఏం బాగాలేదు. స్టోరీ కంప్లీట్ చేసేయచ్చు. స్టోరీ కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ ఫర్ బిజినెస్ దే డ్రాగ్డ్ ఇట్ అని. ఏం బాగుందిరా అంటే నువ్వు బొక్కలు చెప్తున్నావు. ఏం బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఇంకేం చెప్తాం దాని గురించి.
ఓకే. ఇంకోటి ఏంటంటే మూవీలో క్యారెక్టర్స్ కామ్గా ఉండకుండా ఏదో ఒకటి కామంగా చేస్తున్నాయి. ఉన్నాయి. లైక్ పక్కనుండే క్యారెక్టర్స్. సో మనకి ఈయన మహేష్ అని ఒక ఆయన ఉంటాడు కమీడియన్. సో కమీడియన్ హ్మ్. మహేష్ అండ్ దెన్ దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ లక్కీ భాస్కర్ లో దుల్కర్ ఫ్రెండ్లీ. సల్మాన్ ఫ్రెండ్ గా చేస్తాడు. సో అతను దాని తర్వాత విలన్ పక్కన ఉండే దట్ గై సీరియల్స్ లో యా విరూపాక్షలో కూడా ఉన్నాడు. వచ్చాడు అతను. విరూపాక్ష. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. అంటే వీళ్ళందరినీ ఏదో ఊరికే అట్లా పక్కన నిలబెడుతుంటారు మామూలుగా సినిమాల్లో. అలా పక్కన నిలబెట్టకుండా ప్రతి ఒక్కరికి ఒక చిన్న రోల్ అంటే లైక్ క్యారెక్టర్స్ గమ్ముగా చూస్తుండవు. ఏదైనా జరుగుతుంటే దాని గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. లైక్ ఎందుకు జరిగింది ఇలా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నట్టు చూపిస్తాడు మూవీలో. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది కొంచెం చూడడానికి. సో దట్ ఈస్ గుడ్ వన్. దట్ ఈస్ గుడ్ పార్ట్. దానికి మించి ఇంకేం లేదు. యా అందరి క్యారెక్టర్స్ బాగుంటాయి. మెయిన్ క్యారెక్టర్ చెప్పు. మెయిన్ క్యారెక్టర్ ఈ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ లో బాగుందనా? నిజం బాగుంది. స్పాయిలర్ రివ్యూ ఇన్ నాన్ స్పాయిలర్ స్టైల్ అంటే హీరో దమ్ములో ఎన్టీఆర్ లా చేస్తాడు బ్రో. దమ్ములో ఎన్టీఆర్ ఏం చేస్తాడు ఇక్కడ విజయ్ దేవరకొండ అదే చేస్తాడు బేసికల్లీ. బ్రో దమ్ము ఎవరు ఓవర్ వ్యూ దమ్ము చూస్తే చూడలే నేను బై ద వే. దమ్ములో విలన్ చచ్చిపోడు, కాకపోతే ఇక్కడ విలన్ చచ్చిపోతాడు. బట్ దమ్ములో ఎన్టీఆర్ ఆ ఊరికెళ్ళి ఏం చేయగలిగాడో విజయ్ దేవరకొండ ఇక్కడి నుంచి ఆ ఊరికెళ్ళి అదే చేస్తాడు అనమాట. సో యా అదైతే ఉంది ట్రైలర్ లో. ఎక్కడికో వెళ్తాడు ఒక దగ్గరికి కదా. సో యా అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుంది. అంటే అనిరుద్ మ్యూజిక్ బాగుంది. అనిరుద్ మ్యూజిక్ బాగుంది. Bro. కాకుంటే ఒక సౌండ్ వస్తుంది అనమాట విలన్ వచ్చినప్పుడు, ఒక బేస్ వస్తుంది. అది సేమ్ రిపిటేటివ్ లాగే ఉంటది అన్ని సినిమాల్లో. అంటే విక్రమ్ లో ఒక మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ వస్తుంది. ఇంకా దీంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది విలన్ వచ్చినప్పుడు. సమ్ డిచ్చిక్ 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 అని వస్తుంది, సేమ్ మ్యూజిక్. ప్రతి మూవీలో అనిరుద్ అట్లే పెడతాడు. యా సో బేసికలీ ఎలివేషన్ సీన్, హీరో ఎంట్రీ సీన్ అంటే అదే కొడతాడు అలాంటి. కానీ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. రగిలే 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 పాట ఉంది కదా, అది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చాలా సీన్స్ ఎలివేషన్ చాలా బాగా చేశాడు. సో ఫస్ట్ హాఫ్ లో సీన్ ఉంటుంది బ్రో. వాడు వచ్చి బ్రహ్మానందం వచ్చి హీరోని కన్విన్స్ చేస్తాడు స్పై ఆపరేషన్ కి తీసుకెళ్ళాలని. అదొక 2-3 మినిట్స్ సీన్ ఉంటది. సో బ్రహ్మానందం వి ఆర్ కన్సిడర్ దట్ ఆఫీసర్ హెడ్ యాజ్ బ్రహ్మానందం. అలా ఉన్నాడంట. అట్లా ఉన్నాడంట. నైస్ బ్రో. కనిపించలేదా? మేబీ ఏమో అంటే లైట్ గా. యా వాడు కూడా కొంచెం ఒక రకంగా అన్నాయింగ్ క్యారెక్టర్, లైక్ బగీరా. మరి క్లీషే క్యారెక్టర్ వాడు. మరి క్లీషే క్యారెక్టర్ కరెక్ట్. సో వాడి విలన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఫైనల్ గా? లైక్ వీళ్ళకి గొడవ పట్టేసి ఆ దివి మొత్తాన్ని చంపేయాలన్నట్లుగా. ఏంది బ్రో ఏ సినిమా చెప్పే పని అయితే ఇంకెందుకు బ్రో? నేను కట్ చేసుకోవచ్చులే అని చెప్పి బీచ్ చేసేయండి. అయితే నేను చెప్తా బ్రో. మనోడు పెద్ద పీకేదే ఉండదు. శుద్ధంగా వాళ్ళన్నాడు బతుకుతుంటే ఈడే పోయి చంపే. దట్స్ ఎ గుడ్ పర్స్పెక్టివ్. వాటి పాటి కూడా అక్కడ హ్యాపీగా బతుకుతుంటాడు. మనోడు పోయి లేపేస్తాడు. వాడి జనాలందరూ చచ్చిపోతారు, వాడు చచ్చిపోతాడు. ఇంకా ఏంద్రా ఈడు చేసింది ఏముండదు, పచ్చబొట్టు ఒకటి వేసుకుంటాడు అంతే, ఇంకేం చేయడు. వాళ్ళందరూ పోయాక అందరు చచ్చిపోతారు ఆడు పోయాక. థియేటర్ లో యాక్చువల్ గా అరిచారు తెలుసా, నా పాటికి నేను ఉన్నాను రా, నువ్వు తప్పించేసావు కదరా నన్ను. అదే పాపమాడు ఆడు చచ్చిపోయేటప్పుడైనా నలుగురిని కాపాడతాడు. మనోడు అందరు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో నలుగురిని చంపుతాడు పోయి, వీళ్ళందరిని తీసుకోపోయి. సొద్దా నేను పడవ తీస్తే ఓకే, ఇప్పుడు పడవ తీసాడు వీడు పోలీసోడు కదా, మళ్ళీ వాళ్ళు శ్రీకాకుళంకి వెళ్ళిపోతారు, అందరినీ తీసుకొని శ్రీకాకుళంకి వెళ్ళిపోయి నేను పోలీసోడిని, నేను వీళ్ళు తీసుకొచ్చేసానని చెప్తాడని నేను అనుకున్నా. మనోడు గన్లు బుల్లెట్లు మళ్ళా యారోస్ తీసుకొని వీడి మీదకి యుద్ధంగానే వెళ్తాడు. ఏం జరుగుతుందిరా, ఎందుకురా?
నువ్వు పోలీసోడు అని నువ్వు చెప్తే ఆర్మీ రిలీజ్ అంటే ఇప్పుడు ఆర్మీ పర్మిషన్ ఇస్తుంది కదా వాడికి, నేను పోలీసోడు అని చెప్తే ఆర్మీ వాళ్ళు వాళ్ళకి దారి ఇచ్చాడు కదా. సో అట్లాగే వాడు అక్కడికి శ్రీకాకుళంకి వెళ్ళి నన్ను ఇట్లా ఒక ఆపరేషన్ మీద పంపించారని చెప్తే శుద్ధంగా ఓపెన్ చేస్తారు కదా గేట్స్, వెళ్ళిపోతారు. Sayer, bro. They won't, bro. Already his reporting officer betrayed him. లాజిక్ అని మనకి తెలుసు, ఆర్మీ వాళ్ళకి తెలియదు కదా. ఆర్మీ వాళ్ళకి తెలిసిపోద్దా వైట్ శాండ్ అని చెప్పి ఫోన్ చేయగానే హే వైట్ శాండ్ ఇస్ డియాక్టివేటెడ్ మ్యాన్, వైట్ శాండ్ కోడ్ వర్డ్ ఇస్ నో మోర్ వ్యాలిడ్ అని చెప్తారా? కూపన్ కోడ్ ఎక్స్పైర్డ్. కూపన్ కోడ్ ఎక్స్పైర్డ్. ఏమో మేబీ నాకు అట్లా అనిపించింది. వాడు అట్లా పడవ తీస్తుంటే అబ్బా మంచి పని చేశాడు రా, అందరినీ తీసుకెళ్లిపోతాడు ఇప్పుడు శ్రీకాకుళం అనుకున్నా. ఆడు మళ్ళీ శ్రీలంక పోతాడు, ఆడేందో అనవసరంగా డ్రాగ్ చేస్తారు సెకండ్ పార్ట్ అని చెప్పి. నాకేమనిపిస్తుందో తెలుసా, హిస్ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఇస్ నాట్ టు బ్రింగ్ తెలుగు పీపుల్ బ్యాక్ టు గుంటూరు బ్రో. అక్కడ ఉన్న మాఫియాని అంతా ఫినిష్ చేయాలి. సో ఊరోళ్ళని తీసుకుపోయి మన వెంకటేష్ ని చంపేస్తారు. సో హాఫ్ ఆబ్జెక్టివ్ అయిపోయింది. మిగిలిన తర్వాత అంకుల్స్ అందరిని వేసేయాలి ఇప్పుడు. అది సెకండ్ హాఫ్ వచ్చాడుగా సేతు. సేతు సేతు ఎవరు బ్రో? హూ ఇస్ సేతు ఇన్ సెకండ్ పార్ట్? మంచి యాక్టర్ పెట్టాలని చెప్పి అతను హైడ్ కూడా చేశారు. ఇట్స్ ఫ్యాషన్ ఫ్రమ్ కేజీఎఫ్ పార్ట్ 1 నుంచి స్టార్ట్ అయిన ఫ్యాషన్ ఇది. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ దట్ అబౌట్ యువర్ కాస్టింగ్, నువ్వేం చేయాలంటే వాళ్ళని ఇట్లా బ్లర్ చేసేసి లేదంటే డార్క్ పెట్టేసి చూపించాలి కదా. పుష్ప 2 లాస్ట్ లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరుగుద్దిగా, అప్పుడు కూడా కేజీఎఫ్ ఫార్ములా. ప్రశాంత్ నీల్ షోడ్ ఏ వే టు దీస్ ఆల్ డైరెక్టర్స్, లైక్ నెక్స్ట్ పార్ట్ కి ఎలాగా లాగాలి. బ్రో సెకండ్ హాఫ్ అయితే ఫుల్ రెట్రో బ్రో. నాకు రెట్రో అనిపించింది. రెట్రో చూసావు కదా, వాడు తెలియకుండా గాడ్ అయిపోతాడు ఆడికెళ్ళి. సేమ్ ఐ ఫెల్ట్ ద సేమ్. అంతే లైక్ అంతా ఎట్లుంటది అంటే కొంచెం అంటే హీరో వెళ్ళి చేయాలనుకున్న ఆబ్జెక్టివ్ వేరు, అక్కడికి వెళ్ళి ఏదేదో జరిగిపోయి అక్కడ అయిపోతాడు, సేవియర్ అయిపోతాడు. సేవియర్ అండ్ ఆల్సో బేసికల్లీ ఇది సేవియర్. అంటే బ్రో ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నాము, అది ఒక మూవీ డైరెక్టర్ కి ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు వచ్చింది ఆ మూవీకి, అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో వస్తుంది కదా, ఇట్లా చేశాడే, ఇట్లాగా ఆల్ మిక్చర్ చేసి ఒక సినిమా చేశాడే, దేవరా, సలార్, రెట్రో, యుగానికి ఒక్కడు. నాకు అన్ని అనిపించాయి అనమాట ఆ మూవీలో. అరే ఏంద్రా యుగానికి ఒక్కడు టాటూ మ్యాన్. అంటే ఇప్పుడు వస్తుంది అదే పులి టాటూ ఉండేవాడే మన దేవుడు, మనల్ని కాపాడడానికి వచ్చేవాడు. ఆడియన్స్ డైరెక్టర్ చూసి కూడా పోతారు కదా సినిమాకి. నేను ఐఎమ్ ఫ్రమ్ దట్ సెట్ బ్రో. నేను లాస్ట్ విజయ్ దేవరకొండ లాస్ట్ నేను చూసింది గీతా గోవిందం థియేటర్ లో, దాని తర్వాత ఇదే. నేను కూడా టిన్ను బ్రో కోసమే పోయినా. అదే చెప్తున్నా, ఇప్పుడు సినిమాకి వెళ్తారు కొంతమంది ఇట్లాగా డైరెక్టర్ కోసం అని, వాడి పాస్ట్ మూవీస్ చూసి. అదే డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఫస్ట్ పార్ట్ లో ఉంది, సెకండ్ పార్ట్ లో కూడా సగం ఉంది. దాని తర్వాత నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఫ్రీడమ్ ని ఇలాగా గ్రాబ్ చేసుకొని బిజినెస్ కోసం వాడారు అనమాట. బట్ వీడి చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టింగ్ పరంగా. ఫస్ట్ హాఫ్ లో బాగున్నాడు. యాక్షన్స్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఫైనల్ చెప్పేసి వెళ్ళిపోతా బ్రో, ఇదంతా ఓకే బాయ్. నేను వెళ్తా, తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి ఓకేనా. ఏంటంటే మూవీ వాజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మన వాళ్ళు చెప్పా కదా, లైక్ డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇవ్వకుండా కొంచెం అడ్డుపడినట్టు ఉన్నారు. లేదంటే మనోడి దగ్గర ఇంకొంచెం కథ ఉంది, ఇంకేదో సంథింగ్ కొంచెం కథే ఉంది, దాన్ని డ్రాగ్ చేయడం కోసం అని చెప్పి ఇంత చేశారు. లైక్ వాడు ఏం పెద్ద పాయింట్ కాదు, ఆడ ఆ ఊరికి వెళ్ళి రావడము, దాని తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అన్న చచ్చిపోతున్న విషయం వీడి దగ్గర దాచడము, ఈ రెండే, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. బట్ స్టిల్ ఏందో లాగాలి అని లాగారు. గుడ్ మూవీ, పొటెన్షియల్లీ గుడ్ మూవీ. అంటే యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ కథ స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఒక అన్నని ఎత్తుక్కుంటే ఒక తమ్ముడు వెళ్ళడం అనేది కొంచెం ఎక్కడైనా ఉందా? మేబీ ఏక్ నిరంజన్ ఏమో కొంచెం డిఫరెంట్. నాన్నకు ప్రేమతో కాదు, నేను ఒక్కడనే.
అంటే వాళ్ళ ఫాదర్ ని వన్ ఎత్తుకుంటారు. నేను ఒక్కడనేనా? యా ఓకే. అది అంటే వాడి గతం ఎత్తుక్కుంటా వెళ్తాడు. వీడేంటంటే వాళ్ళ అన్ననే ఎత్తుక్కుంటా వెళ్తాడు. అలా ఇన్ సర్చ్ ఆఫ్ ఒక పర్సన్ వెళ్ళేది అంటే తెలుగు సినిమాలో తక్కువే, చాలా తక్కువ. ఏ అందులో అత్తారింటికి దారేది బ్రో. అది బ్రో, అది దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఏ బ్రో, పవన్ కళ్యాణ్ అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు ఎత్తుక్కుంటా తీసేసిండు బ్రో. ఎత్తుక్కుంటా వెళ్ళడం వేరే, అక్కడే ఉన్నాడని తెలుసుకుని వెళ్ళడం వేరే. అందరూ సుఖంగా బతుకుతుంటే మనోడు పోయి అందరినీ లేపేస్తాడు. బట్ స్మగ్లింగ్ చేసుకుని బతుకుతుండొచ్చు కానీ బతుకుతున్నారు. అట్లీస్ట్ దే ఆర్ అలైవ్. మనోడు పోయి లేపేస్తాడు. లేపేసిన తర్వాత దేవుడా అంటారు వీళ్ళందరూ. నైస్. యా, దమ్ములో ఎన్టీఆర్ కూడా అదే చేస్తాడు బై ద వే. బ్రో ఓకే వార్ విల్ హ్యావ్ సాక్రిఫైసెస్ బ్రో. నేను అదే అడుగుదాం అనుకున్నా. లైక్ అంటే డైరెక్టర్లు ఇలాగే ఆలోచిస్తారా? లైక్ డైరెక్టర్లకి అంటే వార్ విల్ హ్యావ్ సక్సెస్ అంటే ఇప్పుడు దమ్ము సినిమాలో కూడా ఏం చేస్తాడంటే పిలిపించండి, ఈ ఊర్లో ఉండే మగాళ్ళందరూ వేరే ఊర్లోకి వెళ్ళి బతికేస్తున్నారు, లైక్ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆడంగి వేషం వేసుకుని తిరగాల్సి వస్తుంది పడకుండా అని చెప్తారు. మనోడు పిలిపిస్తాడు, వేరే ఊర్లో చదువుకుంటున్న మగపిల్లకాయలందరినీ రమ్మని చెప్పండి ఊర్లోకి, ఇంకా ధైర్యంగా తిరగచ్చు అని చెప్పి పిలిపిస్తాడు. పిలిపించిన పక్క రోజు చాలా మందిని లేపేస్తాడు విలన్ బ్యాచ్. లేపేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే ఏం చేయడు, ఏడుస్తాడు కొంచెం. దాని తర్వాత కొంతమందిని నరికేస్తాడు. విలన్ దగ్గరికి పోయి నేను చంపనని చెప్తాడు. నిఖిలేష్ భయ్య అసలు ఎందుకు ఎక్స్టెండ్ చేసేళ్ళు మూవీని? సో బేసికలీ స్కేల్ పిక్చర్ అందరికి. ఈ హీరోలందరూ చాలా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. సింగిల్ రెమ్యునేషన్లో 2 సినిమాలు రిలీజ్ చేయొచ్చు అని కక్కుర్తి పడుతున్నారు ప్రొడ్యూసర్లు అందరూ. షేర్లు అది తీసుకుంటున్నారుగా. లేదు ఎంత తీసుకున్నా కానీ సో అంత షేర్ వాడికి ఇవ్వాలంటే వీళ్ళు 2 సార్లు రిలీజ్ చేస్తున్నారు. అంత డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి పైసలు ఇచ్చి అంత మళ్ళీ వాళ్ళకి వచ్చేది పైసలు. ఇప్పుడు ఒక గొప్ప ఆయన ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఉండదని చెప్పారు. ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు అసలుకి? లేదు ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది అనుకుంటా. ఐ డోంట్ నో. ఈ పాట ఆల్రెడీ షూట్ చేశారంటే నేను ఇది పాట ఫ్లాప్ కూడా అవుతుంది అయిపోయింది అని అనుకున్నా. అనట్లే. ఐ గెస్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన దానిలో టిఎఫ్ఐ ఆకలి మీద ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవీ. పెద్ద హీరోల సినిమాల్లో అంటే మన వీడిని కూడా పెద్ద హీరో లెక్క చేస్తున్నామా? యా వీడి What పెద్ద do you హీరో say? బ్రో. వీడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Yeah, yeah. Then వచ్చారు జనాభా. it's a very good. Then it's a very good movie. రీసెంట్ మన పెద్ద హీరోలు తెలిసిన సినిమాల్లో వెన్ కంపేర్. జనాలు వస్తున్నారు బ్రో, మెయిన్ గా టీనేజర్స్, పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు బ్యాచెస్ వేసుకొని రావడం అనేది నేను యాక్చువల్లీ కొంచెం అమేజ్ అయ్యాను. చిన్న 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 పిల్లలు లైక్ బ్రో వాళ్ళు చాలా ఫాలోయింగ్ ఉంది బ్రో చిన్నపిల్లకాయల దగ్గర వీడియోకి. ఫిఫ్త్ స్టాండర్డ్ టు ఇంటర్ సెకండ్ టీనేజర్స్ ఇయర్ చదివే ఆ పిల్లల బ్యాచ్, అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చిన్న పిల్లలు కలిసిపోయి ఫోన్లు పట్టుకొని బుడ్డి బుడ్డి చేతులతో హాల్లోకి వచ్చి చూసేసి వెళ్తున్నారు. నైస్. ఓకే నెక్స్ట్ లాస్ట్ పార్ట్ మూవీలో లాజిక్స్ ఎక్కడ మిస్ అయినాయి. ఓకే అండ్ అంతా వానికి అంతా చెప్పి పంపిస్తారు. నువ్వు లుక్ మార్చుకొని వెళ్ళు, డౌట్ రాకుండా ఉండు, అది ఇది అని చేస్తారు. డైరెక్ట్ వెళ్ళకు మీ అన్న దగ్గరికి అంతా చెప్తారు. వాడు ఫస్ట్ ఫైట్లోనే నిన్ను చిన్నప్పుడు వదిలేసిన అది ఇది అని డైలాగ్ చేస్తాడు. ఎమ్మటే రివీల్ చేస్తాడు. బట్ అంత ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఎలివేషన్? రివీల్ చేయకు, నువ్వు మంచిగా ఉండు, తెలియనీయకుండా ఉండు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన వాడు చెప్పకుండా వాడు గ్యాంగ్లోకి వెళ్తాడు, సెకండ్ హాఫ్లో ఎక్కడో రివీల్ అవుతుంది, కొంచెం ఛత్రపతి టైప్ డ్రామా ఉంటుంది అనుకున్నా. బ్రో బట్ హీ నెవర్ అగ్రీ టు హిస్ సుపీరియర్ నో. వాడు చెప్పినట్టు ఏం చేయలే వాడు సినిమా మొత్తంలో. వాడికి నచ్చినట్టే చేసిండు. సో ఇట్స్ కన్సిస్టెంట్ విత్ హిస్ క్యారెక్టర్ బ్రో. యా పాపం ఊరోళ్ళందరూ చచ్చిపోతారు. బట్ ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏంది, వాళ్ళ ఒక ముసలోడిని కొడితే వాళ్ళ ఆఫీసర్ని ఎదిరించి వాడిని కొడతాడు. ఓకే సో బేసికల్ అక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేసారు, వీడు ఒక అనగదొక్కిన వర్గాలకి మంచిగా ఒక దేవుడిలాగా ఉంటాడని. అదేదో వాడు ఫస్ట్ దివి ఐలాండ్లోకి వెళ్ళంగానే ఎందుకు కాపాడలేడు అందరినీ? హీ లెట్ దెమ్ డై. సడన్గా ప్రీ క్లైమాక్స్ ముందు వాడికి గుర్తొస్తుందా, నువ్వు మా అన్నయ్య చచ్చిపోయింది, ఇప్పుడు నేను కాపాడుతా వెళ్ళానని?
యా వాడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెల్ఫిష్ అవుతాడుగా, నువ్వు వచ్చి యా నాతో పాటు వెళ్ళిపోతాము అమ్మ యా దగ్గరికి, అందరం హ్యాపీగా ఉన్నాము అని. అసలు వీళ్ళతో ఎలా అట్లా ఉంటున్నావు? యా అది కూడా అంటాడా, వీళ్ళతో ఎలా ఉంటున్నావు. యా నీ కొడుకు గురించి ఆలోచించవా? మ్మ్. అది చాలా చాలా పాయింట్స్ థ్రెడ్స్ మిస్ అయినాయి. లైక్ ఏదేదో సినిమాలు కలుపుదామని కోర్ లేదు బ్రో సినిమాలో బేసికలీ. యా బ్రో అట్లీస్ట్ ఫస్ట్ నుంచి వాడు సెల్ఫిష్ గా ఉండి కరెక్ట్. తీసుకెళ్ళిపోవడానికి ఫుల్ పొటెన్షియల్ పెట్టి, ఇంకా ఫుల్ ఎఫర్ట్ పెట్టి అచీవ్ అయినా చేసుంటే కొంచెం అది కూడా చూపించలేదు కదా. లేదు ఫస్ట్ నుంచి చాలా సెల్ఫిష్ ఉండి సడన్గా మారి కాపాడదామని అదే అనే ఆ టైప్లో ఉంటే చేంజ్. యా అది ఇంకా చాలా బాగుంటుంది. లైక్ టెంపర్లో అట్లా ఉంటుంది కదా. నాకు ఆ నేవీ ఫైట్ కూడా నచ్చల, వీళ్ళు గోల్డ్ నేవీ వెనకాల ఫైట్ ఎక్కడ? తీసుకొచ్చేది. ఆహా, యాక్షన్ సీన్ అదంతా అదేలే. లాజిక్ లెస్ అనిపించింది నాకు. కరెక్ట్. వాడు ముందే వైట్ శాండ్ బ్లాక్ పేపర్ వాడాలనుకుంటే ముందే పోయి వాట్సాప్ చేయొచ్చు కదా వానికి. అంత ఫైట్ చేసి అంత పట్టుకొని 1990s లో అవుతుంది, వాట్సాప్ చేయడం కష్టం. అసలు లైక్ వాట్ కుడ్ హావ్ మేడ్ ద మూవీ బెటర్? బేసికలీ ఇంత స్కేల్ లేకుండా నార్మల్ డ్రామా. వాడు అంత శ్రీలంక కూడా అవసరం లేదు. ఏదో వేరే స్టేట్కి వెళ్ళి పెద్ద డాన్ అండ్ వాడిని తీసుకురావాలి అంతే. వీడు సెల్ఫిష్ ఆస్పెక్ట్ కోసం పోతాడు, కానీ అక్కడ వాళ్ళకి దేవుడు అవుతాడు. సింపుల్గా పెట్టాలి. స్పై రాబరీ బ్రో ఇండియాలోనే పెడితే అది కలేష అవుతుంది కానీ కింగ్డమ్ అవ్వదు కదా బ్రో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్? బ్రో వెంకటేష్ బ్లడ్ బాత్ అయ్యి వస్తా ఉంటాడు బయటికి, ఆ సీన్ క్రేజీ ఉండే బ్రో. ఆ సీన్ కోసం సినిమాకి Yeah. పోవచ్చు. వెంకటేష్ లాంచ్ మూవీ ఇది చెప్పిన. బట్ ఇట్స్ అ వీడి కమ్బ్యాక్ బ్రో. యా వాడి యాక్టింగ్ కెరీర్ పరంగా ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ కమ్బ్యాక్. బట్ మన డైరెక్టర్ గడే కొంచెం అది సడన్ నాకు కట్స్ అర్థం కాలే బ్రో. సెకండ్ హాఫ్ లో సడన్ గా లాగుతా ఉంటాడు షిప్ ని, 1920 షిప్ ని లాగుతాడు, అది వేసుకొని వెళ్ళిపోతాడు 70 years తర్వాత. హౌదా హెల్ ఇట్ ఈస్ వర్కింగ్ అది బ్రో. అది లా యా అది too మధ్యలో much చెప్తారు బైరాగి రోజు రిపేర్ చేస్తాడు దాన్ని. వాడు అలా చెప్తారు స్పాన్ కదా తీసుకొని నిజంగా. సుత్తి తీసుకొని కొడతా ఉంటాడు. Oh. కామెడీ సీన్ అది. బైరాగి అన్ని బ్రో. వాడు మెకానికల్ ఇంజనీర్, వాడొక స్పిరిచువలిస్ట్. మర్డర్లు కూడా పర్సనల్ గా చేస్తాడు. పూజలు చేస్తాడు. మర్డర్స్ ప్లస్ అదే ఎగ్జిక్యూషన్ చేస్తారుగా, వాళ్ళ ఎవరో స్పై ఉంటే యా వాడే చేస్తాడు. ఆ సినిమాలో ఉంటాడు వాడు, కేర్ ఆఫ్ కంచరపాలెం. అదే వాడిని ఎగ్జిక్యూషన్ చేస్తారు కదా, ఎగ్జిక్యూషన్ సో చేస్తారు కదా. వాడు పెడితే ఎమోషన్ వస్తుంది అని నమ్మిరు కాబట్టి వాడిని పెట్టారు. అంత క్లీషే అది. ఇంకా ఇట్లా మీరు ఆల్రెడీ వాడి కోసం ఏడ్చిరు, దీంట్లో కూడా ఏడవండరా అని. సెకండ్ హాఫ్ ఒక్కటే బ్రో, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. యా బాగా ఉంటే బాగుండేది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. ఈ రోజుకి సినిమాకి ఇంతే చాలు. ఓకే, విల్ మీట్ ఫర్ అనదర్ మూవీ గైస్. బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.